మహాభారత యుద్ధం ముగిసిన తరువాత పాండవులు తప్ప మిగతా కౌరవ వీరులంతా యుద్ధభూమిలో వీరమరణం పొందారు. వారు స్వర్గంలో స్థానం పొందారు. దుర్యోధనుడు ఇతర కౌరవులతో పాటు స్వర్గంలో సుఖంగా జీవిస్తూ దేవసుఖాలను అనుభవించేవాడు. కర్ణుడు కూడా స్వర్గానికి చేరాడు. కాని ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కర్ణుడు స్వర్గంలో ఉన్నప్పటికీ తీవ్రమైన ఆకలితో బాధపడుతూ ఉన్నాడు. రోజులు గడుస్తున్నా అతనికి ఆ ఆకలి తగ్గలేదు. స్వర్గంలో ఉన్నంత మాత్రాన తన బాధను అధిగమించలేకపోయాడు. ఈ తీవ్రమైన బాధను భరించలేకపోయిన కర్ణుడు వ్యాసమహర్షిని ఆశ్రయించాడు. వినయంగా చేతులు జోడించి ఇలా అడిగాడు, ఓ మహర్షి, నేను స్వర్గంలో ఉన్నా కాని తీవ్రమైన ఆకలితో బాధపడుతున్నాను. ఈ దుస్థితి ఎందుకు? దయచేసి నాకు కారణం చెప్పండి. తన దివ్యదృష్టిని ఉపయోగించి వ్యాసుడు క్షణాలపాటు ధ్యానించాడు. తరువాత కర్ణుడిని చూస్తూ ఇలా చెప్పారు, కర్ణా, భూమిపై నీవు గొప్ప దాతవు. బంగారం, వెండి, భూములు అన్నీ దానం చేశావు. అయితే ఒకటి మరిచిపోయావు, అది అన్నదానం. నీవు ఆకలితో ఉన్నవారికి ఎప్పుడూ అన్నం పెట్టలేదు. అందుచేతనే నీవు స్వర్గంలో ఉన్నా ఆకలి తీర్చుకోలేకపోతున్నావు. కర్ణుడు ఆశ్చర్యంతో కళ్ళు తెరిచి వ్యాసుడి మాటలు విన్నాడు. అప్పుడు వ్యాసుడు ఒక సంఘటనను వివరించాడు. ఒకరోజు శ్రీకృష్ణుడు హస్తినపురానికి వచ్చి విదురుని ఇంట భోజనం చేశాడు. అదే సమయంలో ఓ పేద బ్రాహ్మణుడు నీ వద్దకు వచ్చి అన్నమడిగాడు. నీవు అతనికి అన్నం పెట్టలేదు. దానికి బదులుగా నీ చూపుడు వ్రేళ్లతో అతన్ని విదురుని ఇంట చూపించావు. ఆ రోజు నీ వేళ్లకే దానఫలం లభించింది, నీకు కాదు. కర్ణుని చూపుడు వ్రేళ్లకే అన్నదాన పుణ్యం దక్కింది. అంతటా వ్యాసుడు పరిష్కారం చెప్పాడు. ఇప్పుడు నీ చూపుడు వ్రేళ్లను నోటిలో పెట్టు, నీ ఆకలి తీరుతుంది. ఆశతో నిండిన కర్ణుడు వ్యాసుడి మాటలు పాటించాడు. తన చూపుడు వ్రేళ్లను నోటిలో పెట్టుకున్న వెంటనే అతని ఆకలి అంతర్యామిలా మాయమైంది. అతడి ముఖం ప్రశాంతంగా మెరసింది. శరీరం స్వల్పమైంది. మది నిండింది. కర్ణుడు అప్పుడు తెలుసుకున్నాడు, అన్నదానం ధర్మాల్లో గొప్పదని. బంగారం, భూమి దానం కన్నా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే పరమదానమని. ప్రియమైన వీక్షకులారా, ఈ కథ మనకిచ్చే గాఢమైన సందేశం. ధర్మంలో అన్నదానానికి ప్రత్యేకమైన స్థానముంది. అన్నార్తుడిని చూడగానే వెంటనే అన్నం పెట్టాలి. అది చేసినవాడే నిజమైన దాత. ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని ధార్మిక స్ఫూర్తిదాయకమైన కథల కోసం మా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.